నంద్యాల జిల్లాలో దివ్యాంగులు తమ హక్కుల కోసం గలమెత్తారు. పెండింగ్లో ఉన్న సదరం స్లాట్లను వెంటనే పునరుద్ధరించాలని, దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారీ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గతంలో కేటాయించిన సదరం స్లాట్ బుకింగ్లు నిలిచిపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్లాట్లను వెంటనే రీఓపెన్ చేసి అర్హులకు సర్టిఫికెట్లు అందజేయాలని దివ్యాంగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016ను ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ సరిగ్గా అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే కన్సెషన్ పాస్ల కోసం మెడికల్ ఆఫీసర్లు ధృవీకరణ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీనివల్ల ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ విభాగం వద్ద దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక వైద్య అధికారిని నియమించి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించి దివ్యాంగులకు అండగా నిలవాలని సంఘం నేతలు కోరారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నంద్యాల జిల్లాలో వికలాంగుల సమస్యలు అనేకంగా మున్సిపాలిటీలో చెత్త పేరుకుపోయినాయి. జిల్లాలోని వికలాంగుల సమస్యలు సదరన్ సంవత్సరం నుంచి సదరన్ స్లాట్ బుక్ చేశాం. అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, కానీ వాటిని ఓపెన్ చేసి వారికి డేట్ ఇచ్చి వాటిని పరిశీలన చేయట్లేదు. సంవత్సరం నుంచి అనేకమైన సదరన్ స్లాట్లు పెండింగ్ లో ఉన్నాయి కనుక జిల్లా కలెక్టర్ వాటిని రీఓపెన్ చేసి వారిని సదరన్ క్యాంపుకి పిలిపించి డేట్లు ఇచ్చి వారికి ఉన్నతమైన పర్సంటేజ్ ఇచ్చి వికలాంగులు గుర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో రైల్వే పాస్ కు వికలాంగులు వెళ్తే రైల్వే డాక్టర్ అని వాళ్ళు చెప్తున్నారు. రైల్వే డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు జనరల్ హాస్పిటల్లో డాక్టర్ అని చెప్తున్నారు. జనరల్ హాస్పిటల్కి వెళ్తే పైన ఉండదు, పైన వెళ్ళానని వికలాంగులు తిప్పుతూ రైల్వే పాస్ కు సంతకం పెట్టకుండా నానాక అవస్థలు ఇబ్బందులకు గురి చేస్తున్న కనుక సంబంధిత సూపరింటెండెంట్ గారు రైల్వే పాస్ వికలాంగుల రైల్వే పాస్ కు సంతకం పెట్టాలంటే ప్రత్యేక డాక్టర్ని ఎంపిక చేసి ఓపీ తగ్గిన కింద ఒక డెస్క్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లాలోని వికలాంగుల సమస్యల మీద ప్రతి నెల 3వ శనివారం స్వలంబన అనే వికలాంగుల సమస్యల మీద ఒక కార్యక్రమం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, కానీ అది ఎక్కడ జిల్లాలో అమలు చేయట్లేదు. వికలాంగుల సమస్యల మీద ప్రతి నెల 3వ శనివారము వికలాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నంద్యాల జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో, రైల్వే స్టేషన్లలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లలో కానీ ఎక్కడైనా కూడా అనేక వివక్షకు గురవుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ 2000 వికలాంగుల 16 చట్టాన్ని అమలు చేయాలని అనేక చరిత్రతో కూడిన ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వికలాంగుల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. జిల్లాలో అనేక వికలాంగుల సమస్యల మీద దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు అవాచ్యాలు చేస్తున్నారు. ఎక్కడే కానీ వికలాంగుల 16 చట్టం అమలు చేయలేదు. ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాము కనుక వికలాంగుల భూములు స్వాధీనం చేసుకున్నారు, ఇంటి స్థలాలు కబ్జా చేస్తున్నారు, పల్లెటూళ్ళలో కళ్ళంబొట్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వికలాంగుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు నష్టం జరుగుతుంది, వారి వ్యక్తిగతంగా స్వతంత్రంగా బతకలేకుండా ఉన్నారు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకుండా ఉన్నారు. ఇప్పటికైనా ఎస్పీ గారు, కలెక్టర్ గారు దృష్టించి ప్రత్యేక చట్టం దాన్ని అమలు చేసేలా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు వికలాంగులంతా ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒకటే విన్నపం, జిల్లా కలెక్టర్ గారు వికలాంగులను గుర్తించాలి. ముందు 2 వికలాంగులు ఏ విధంగా నష్టపోతున్నారంటే అధికారులతోనే నష్టపోతున్నారు. అధికారులు మమ్మల్ని గుర్తించి వెంటనే 2026 నుంచి స్లాట్ బుక్ చేసుకున్నాము. కొత్తగా వికలాంగులు 25 నుంచి, కానీ అవి ఇంతవరకు స్లాట్ బుకింగ్ చేసుకునేవే తప్ప వాటిని డాక్టర్లు పిలిచి పరిశీలించి వారికి సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు. ఇంకా ఇవ్వక కొంతమంది పెరాలసిస్ వచ్చిన వారు, మంచానికి పరిమితమైన వాళ్ళు చనిపోయింటున్నారు కొంతమంది. కానీ ఇంతవరకు స్లాట్ బుక్ చేసుకున్నారు తప్ప వాటిని డాక్టర్లు పిలిచలేదు. కానీ గవర్నమెంట్ గుర్తించి వాటిని విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక
ఏదన్నా రైలు పాస్ కానీ సంతకం కోసం పోతే ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాడు సార్ అంటారు, అక్కడికి వెళ్తే కిందికి పోయినాడు అంటారు. అట్లా మేము ఎక్కి దిగి ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం. కానీ అలా కాకుండా మాకు వెంటనే స్పందించే కలెక్టర్ మేడం ఒక ప్రత్యేకమైన డిస్క్ ఇక్కడ ఓపీ దగ్గర కేటాయిస్తే మాకు అక్కడ పార్కింగ్ ప్లేస్ ఒక ఏర్పాటు చేస్తే మా ఇబ్బందులు సాల్వ్ అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి విన్నపించుకుంటున్నాం.